హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు. అండ్ ఈ వీడియోలో ఐక్యూ నియో 9 Pro ఫోన్ అన్బాక్సింగ్ చూద్దాం, అలాగే క్విక్ హ్యాండ్స్ ఆన్ రివ్యూ కూడా చూద్దాం. సో ఫస్ట్ ప్రైసింగ్ వచ్చేసి ఈ ఫోన్ ఇండియాలో 2 వేరియంట్స్ లాంచ్ చేశారు. బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 37,000 రూపీస్ అండ్ దీంట్లో మనకి 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ ఉంది. నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి 39,000 రూపీస్ అండ్ దీంట్లో మనకి 12GB ర్యామ్ అండ్ 256GB ఆఫ్ స్టోరేజ్ ఉంది. ఈ రెండు వేరియంట్స్ మాత్రమే కాదు, ఇంకొక థర్డ్ వేరియంట్ కూడా రాబోతుంది. దాని ప్రైస్ వచ్చేసి 35,000 రూపీస్. దాంట్లో మనకి సేమ్ 8GB ర్యామ్ బట్ 128GB స్టోరేజ్ తో వస్తుంది. అండ్ మీరు ఏ ఫోన్ తీసుకున్నా కానీ HDFC, ICICI బ్యాంక్వి ఇన్స్టెంట్ 2,000 రూపీస్ డిస్కౌంట్ ఉంది. అలాగే ఈ ఫోన్ కి ఎక్స్ట్రా 6 months వారంటీ కూడా ఉంది. సో టోటల్ 18 months వారంటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్ 2 కలర్స్ లో అవైలబుల్ ఉంది. ఒకటి వచ్చేసి ఫైరీ రెడ్ అండ్ ఇంకోటి వచ్చేసి కాంకరర్ బ్లాక్. మన దగ్గర వచ్చిన డివైస్ యూనిట్ వచ్చేసి ఫైరీ రెడ్ కలర్ లో ఉంది అండ్ 12GB ర్యామ్ వేరియంట్ ఇది. సో ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. సో బాక్స్ డిజైన్ చూసినట్టయితే లాస్ట్ టైం నియో 7 Pro తో కంపేర్ చేస్తే డిజైన్ చేంజ్ చేశారు. మనకి ఫ్రంట్ లోనే నియో 9 అని కనిపిస్తుంది అండ్ రెస్ట్ ఆఫ్ ద బాక్స్ కూడా బాగానే ఉంది ప్యాకేజింగ్. సో అన్బాక్స్ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఫోన్ ఉంది, దాని తర్వాత బార్కోడ్ స్టిక్కర్స్ ఉన్నాయి, ట్రాన్స్పరెంట్ సిలికాన్ కేస్, డాక్యుమెంటేషన్ ఉంది. దాని తర్వాత 120 watt ఫ్లాష్ ఛార్జర్ ఉంది. తర్వాత USB Type-C to Type-C ఛార్జింగ్ కేబుల్ అండ్ సిమ్ కార్డ్ ఎజెక్టర్ టూల్. సో ఇప్పటికైతే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. సో ఇది వచ్చేసి ఫోన్, ఈ కవర్స్ తీసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బ్యాక్ లుక్ అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ లుక్. సో చెప్పా కదా ఇది ఫైరీ రెడ్ కలర్ అని చెప్పి, మీకు ఈ ఫైరీ రెడ్ కలర్ లోనే వీగన్ లెదర్ ఫినిష్ ఇచ్చారు. అండ్ ఈ వీగన్ లెదర్ ఐక్యూ 11 తో కంపేర్ చేస్తే స్లైట్లీ ఆన్ ద హార్డర్ సైడ్ ఉంది, బట్ స్టిల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది వీగన్ లెదర్ అండ్ డ్యూయల్ టోన్ ఫినిష్ తో వస్తుంది. రైట్ సైడ్ లో రెడ్ అండ్ లెఫ్ట్ సైడ్ లో వైట్ లేదా గ్రే కలర్ లో కనిపిస్తుంది. అండ్ మీకు ఈ ఫైరీ రెడ్ కలర్ లోనే ఈ వీగన్ లెదర్ ఫినిష్ ఉంది. అదే మీరు బ్లాక్ కలర్ తీసుకుంటే నార్మల్ గ్లాస్ ప్యానల్ వచ్చేస్తుంది. అండ్ ఇక ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకున్నట్టయితే మనకి టాప్ లో కెమెరా మాడ్యూల్ ఉంది. ఈ కెమెరా డిజైన్ కూడా చూసినట్టయితే కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంది. దీన్ని స్క్వేర్కల్ అంటారంట. సో స్క్వేర్ ని ఇంకా సర్కిల్ ని కంబైన్ చేశారు కాబట్టి మనకి ఈ డిజైన్ వస్తుంది. మీరు చూసినట్టయితే లాస్ట్ టైం ఐక్యూ 12 లో కూడా పోర్ట్ హోల్ డిజైన్ అని చెప్పి కొత్తగా తీసుకొచ్చారు. సో అది కొత్త డిజైన్ అండ్ చూడడానికి కూడా చాలా యూనిక్ గా ఉంది. అండ్ ఈ బిగ్గర్ కెమెరా మాడ్యూల్స్ లాగా ఉన్నాయి. సో ఈ కెమెరా మాడ్యూల్స్ వల్ల కంప్లీట్లీ డిఫరెంట్ స్టైల్ వస్తుంది. లైక్ నార్మలీ మీరు ఫోన్ చూస్తున్నట్టయితే చిన్న చిన్న కెమెరా సర్కిల్స్ ఉంటాయి, దీంట్లో పెద్దగా ఇచ్చేసరికి చూడడానికి కొంచెం యూనిక్ ప్రెజెన్స్ ఉంది. అండ్ ఇక కెమెరాస్ విషయానికి వచ్చేసరికి దీంట్లో ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 MP కెమెరా. ఇది సోనీ IMX 920 సెన్సర్ ఉంది దీంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఈ 50 MP కెమెరా ఏదైతే ఉందో ఇది సేమ్ Vivo X100 లో కూడా ఉంది. సో కెమెరా సెన్సర్ అనేది చాలా బాగుంది, చాలా మంచి ఫోటోస్ ఇస్తుంది. దీని గురించి శాంపుల్ షాట్స్ మళ్ళీ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ లో మనకి ఫ్లాష్ ఉంది అండ్ ఇక్కడ కెమెరాస్ కింద నియో పవర్ టు విన్ అని రాసింది అండ్ బాటమ్ లో మనకి ఐక్యూ బ్రాండింగ్ కూడా ఉంది. అండ్ ఇక ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి ఒక ఫ్లాట్ డిస్ప్లే ఉంది. లైక్ ఇంతకు ముందు 2.5D కర్వ్ కనిపించేది, కాకపోతే ఈసారి కంప్లీట్లీ ఫ్లాట్ గా ఉంది. సేమ్ ఐఫోన్స్ లాగా S24 సిరీస్ ఫోన్స్ లాగా కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే వచ్చింది. ఫ్రీ స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ ఉంది. అండ్ ఈ ఫోన్ మనకి పంచ్ హోల్ డిజైన్ తో వస్తుంది అండ్ పంచ్ హోల్ లో మనకి 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇస్తున్నారు. అండ్ ఇక డిస్ప్లే విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి 6.78 inch AMOLED డిస్ప్లే ఇస్తున్నారు విత్ 1.5K రెజల్యూషన్. మాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసి 3000 nits. దీంట్లో HDR10+ సపోర్ట్ ఉంది. నెట్ఫ్లిక్స్ లో HDR కంటెంట్ చూడొచ్చు, అమెజాన్ ప్రైమ్ లో కూడా HDR కంటెంట్ చూడొచ్చు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఏంటంటే నార్మల్ యూసేజ్ లో 120 Hz వరకు వెళ్తుంది, కాకపోతే జెన్షన్ ఇంపాక్ట్, BGMI లేదా PUBG లాంటి గేమ్స్ ఆడినప్పుడు 144 Hz వరకు వెళ్తుంది. సో డిస్ప్లే కూడా చాలా బాగుంది. అండ్ మీరు బెజల్ చూసినట్టయితే అన్ని సైడ్స్ లో కూడా చాలా సిమెట్రిక్ గా ఉన్నాయి. సో చాలా ప్రీమియం గా ఉంది ఫోన్ చూడడానికి. అండ్ డిస్ప్లే పైన వచ్చేసి మనకి ఇయర్ పీస్ మాడ్యూల్ ఉంది అండ్ అదే సెకండరీ స్పీకర్ లా కూడా పనిచేస్తుంది. అండ్ ఇక సైడ్స్ విషయానికి వచ్చేసరికి ఇది ఎంటైర్ ఫ్రేమ్ వచ్చేసి ప్లాస్టిక్ తో చేశారు, కాకపోతే ఈ పెయింట్ జాబ్ వల్ల ప్లాస్టిక్ లాగా ఏం అనిపించట్లేదు, మంచి మెటల్ ఫినిషే ఉంది అండ్ చూడడానికి స్టడీగా కూడా ఉంది. అండ్ రైట్ సైడ్ లో మనకి పవర్ అండ్ వాల్యూమ్ బటన్స్ ఇచ్చారు. ఇవి ప్లాస్టిక్ మెటల్ తెలియట్లేదు కానీ మంచి క్లికీ ఫీల్ అయితే ఉంది అండ్ సఫిషియెంట్లీ ఎలివేటెడ్ కూడా ఉన్నాయి. లైక్ మరీ కిందికి ఏం లేవు, బటన్స్ అయితే బాగున్నాయి. అండ్ టాప్ సైడ్ లో వచ్చేసి మనకి సెకండరీ మైక్రోఫోన్ ఇచ్చారు, దాంతో పాటు ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ కూడా ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి కంప్లీట్ గా ప్లేన్ గా ఉంది. అండ్ బాటమ్ లో వచ్చినట్టయితే మనకి సిమ్ కార్డ్ ట్రే ఇచ్చారు. దీంట్లో మనం డ్యూయల్ నానో సిమ్స్ పెట్టుకోవచ్చు. SD కార్డ్ ఆప్షన్ అయితే లేదు. సో మీరు తీసుకునేటప్పుడే ఎక్కువ స్టోరేజ్ ఉన్నది తీసుకుంటే బెటర్. అండ్ దాని తర్వాత మనకి ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, USB Type-C పోర్ట్ ఉంది అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది. అయితే USB పోర్ట్ వచ్చేసి USB 2.0 యూజ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ చాలా మంది అడగొచ్చు USB 3 ఇవ్వచ్చు కదా అని చెప్పి. లైక్ మీరు ఫోన్ నుంచి సిస్టమ్ కి ట్రాన్స్ఫర్ చేసి ఇన్స్టెన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో వాళ్ళు ఇక్కడ కాస్ట్ కటింగ్ కోసం అని చెప్పి USB 2 ఇచ్చారు. ఇట్స్ నాట్ అ మేజర్ ప్రాబ్లమ్. అండ్ ఈ ఫోన్ లో మనకి IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉంది. లైక్ కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ అని చెప్పలేం కానీ లైట్ గా వర్షం పడ్డప్పుడు కాన్ఫిడెంట్ గా అయితే వాడుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఈ ఫోన్ థిక్నెస్ వచ్చేసి 8.34 mm అండ్ వెయిట్ వచ్చేసి 190 grams. ఇది వీగన్ లెదర్ ఫినిష్ కాబట్టి ఈ స్పెక్స్. ఇదే మీరు నార్మల్ బ్లాక్ కలర్ తీసుకుంటే గ్లాస్ బ్యాక్ వస్తుందన్న కదా, వెయిట్ వచ్చేసి ఒక 7 grams ఎక్కువగా ఉంటుంది, థిక్నెస్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది అంతే, పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు. నెక్స్ట్ ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి Snapdragon 8 Gen 2 ఇస్తున్నారు. సో ఇది లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాబట్టి పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్, లిటరలీ వన్ ఆఫ్ ద బెస్ట్ గేమింగ్ ఫోన్స్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో. అండ్ దీంట్లో మనకి అప్ టు
12 GB ఆఫ్ LPDDR5X ర్యామ్ ఇస్తున్నారు. అండ్ స్టోరేజ్ విషయంలో వచ్చేసరికి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పా కదా 128GB వేరియంట్ ఉంది, అలాగే 256GB వేరియంట్ ఉంది. 128GB వేరియంట్ తీసుకుంటే మీకు UFS 3.1 స్టోరేజ్ ఇస్తున్నారు. అదే మీరు 256GB వేరియంట్ తీసుకుంటే మనకి UFS 4.0 స్టోరేజ్ వస్తుంది. UFS 3.1కి 4.0కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లైక్ మీరు యాప్స్ ఓపెన్ చేసే స్పీడ్లోనే మీకు తేడా తెలుస్తుంది. స్పెషలీ జెన్షన్ ఇంపాక్ట్ లేదా BGMI లాంటి గేమ్స్, పెద్ద గేమ్స్ ఓపెన్ చేసినప్పుడు చాలా ఫైల్స్ మూవ్ అవుతాయి, పెద్ద ఫైల్స్. సో అప్పుడు కూడా మీకు స్లైట్ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ తెలుస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే, మీరు ఫోన్ తీసుకునేటట్టయితే తప్పకుండా 256GB వేరియంట్ తీసుకోండి. మనకి ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి జస్ట్ 2000 రూపీస్. దాంట్లో మీకు ఎక్స్ట్రా స్టోరేజ్తో పాటు ఫాస్టర్ మెమరీ కూడా వస్తుంది. సో డెఫినెట్లీ వర్త్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఈ ఫోన్లో మనకి డెడికేటెడ్ Q1 చిప్ కూడా ఇస్తున్నారు. ఇది ఒక సపరేట్ ప్రాసెసర్, iQOO అండ్ Vivo వాళ్ళది. ఈ ప్రాసెసర్తో ఏంటంటే మనకి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఇస్తున్నారు. లైక్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్, సూపర్ రెజల్యూషన్, ఇలాంటి ఫీచర్స్ ఇస్తున్నారు. ఇవేంటంటే మనకి వేరే సామ్సంగ్ ఫోన్స్లో కూడా లేవు. వీటితో ఏంటంటే మనం గేమ్స్ ఆడేటప్పుడు కొన్ని న్యూ ఫీచర్స్ తీసుకొస్తున్నారు. ఆ ఫీచర్స్ వల్ల మనకి ఎగ్జిస్టింగ్ CPU మీద బర్డన్ పడదు, బట్ స్టిల్ మనకి బెటర్ విజువల్స్ వస్తాయి, ఫ్రేమ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఫీచర్స్ గురించి మళ్ళీ చెప్తాను. ఓవరాల్గా ఏంటంటే ఈ Q1 చిప్ ఉండడం వల్ల మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఫోన్లో చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నార్మల్ యూజర్స్కి కూడా కొంచెం పనికొచ్చే ఫీచర్స్ ఉన్నాయి. లైక్ MEMC ఫీచర్ ఉంది, సూపర్ రెజల్యూషన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సో ఈ Q1 చిప్ వల్ల స్పెషల్లీ గేమర్స్కి అయితే చాలా యూస్ఫుల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి 5160 mAh బ్యాటరీ ఇస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అండ్ బాక్స్లో మీరు చూసినట్టు 120 వాట్ ఫ్లాష్ ఛార్జర్ ఇస్తున్నారు. సో ఛార్జింగ్ స్పీడ్స్ వచ్చేసి రఫ్లీ 20 minutesలో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. మీకు 80% లైక్ 0 to 80% ఛార్జ్ కావాలంటే రఫ్లీ 15 minutesలో అయిపోతుంది. సో ఛార్జింగ్ స్పీడ్స్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ మీరు ఫోన్ చూసినట్టయితే డిజైన్ అయితే చూసారు కదా, చాలా బాగుంది. అండ్ లైక్ చాలా మంది వితౌట్ కేస్ వాడడానికి ప్రిఫర్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఈ వైట్ లేదా గ్రే కలర్ ఉండడం వల్ల మన చేతుల్లో పసుపు కలర్ లో మారే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నేనైతే కేస్ వాడమని చెప్తాను. అట్లీస్ట్ లుక్స్ అయితే ఉంటాయి మనకి. ఈ కేస్ అయితే మనకి టెంపరీ బాగా పనికొస్తుంది. అండ్ మంచి డ్రాప్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసే కేస్ తీసుకుంటే బెటర్. వన్స్ ఫోన్ సెటప్ చేశాక ఇది వచ్చేసి హోమ్ స్క్రీన్ అండ్ ఇది వచ్చేసి యాప్ డ్రావర్. మీరు చూసినట్టయితే చాలా యూజ్లెస్ యాప్స్, చాలా బ్లోట్వేర్ అయితే ఉంది. కాకపోతే మీరు అన్ఇన్స్టాల్ చేయొచ్చు. అదొక చిన్న హ్యాసల్ అని చెప్పుకోవాలి నేను. అదొకటి పక్కన పెట్టేస్తే మీదంతా బాగుంది. లైక్ ఇనిషియల్ ఇంటర్ఫేస్ అంతా చాలా స్మూత్ గా ఉంది. అండ్ ఇది వచ్చేసి సెట్టింగ్స్ పేజ్ అండ్ ఇది వచ్చేసి అబౌట్ పేజ్. సో మీరు చూసినట్టయితే ఈ ఫోన్ లో మనకి ఫన్ టచ్ OS 14 వస్తుంది బేస్డ్ ఆన్ Android 14. అండ్ iQOO కన్ఫర్మ్ చేసింది ఏంటంటే మనకి ఈ ఫోన్లో 3 years ఆఫ్ OS అప్డేట్స్ వస్తాయి, అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఇంకొకటి రీసెంట్గా నేను గమనించింది ఏంటంటే, అండర్ 20,000 రూపీస్ ఉండే ఫోన్లో 1 year లేదా 2 years OS అప్డేట్స్ ఇస్తున్నారు అండ్ 2 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. సో కంపేర్ టు దోస్ ఫోన్స్ మీరు ఒక 30,000 35,000 పెట్టి ఇలాంటి ఫోన్ తీసుకుంటే మీకు 3 years OS అప్డేట్స్ వస్తున్నాయి, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తున్నాయి. జస్ట్ లైక్ ప్రీమియం ఫ్లాగ్షిప్స్. ఇప్పుడు iQOO 12లో కూడా మీకు సిమిలర్ గా వస్తాయి అప్డేట్స్ కానీ సెక్యూరిటీ అప్డేట్స్ కానీ. సో మీరు ఒక 35,000 పెట్టి ఫోన్ తీసుకుంటే జస్ట్ గేమింగ్ కోసం అడిషనల్ పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, మీకు బెటర్ కెమెరా వస్తాయి, అలాగే ఎక్కువ సంవత్సరాలు మీకు OS అప్డేట్స్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ ఇక స్పీకర్స్ విషయానికి వచ్చేసరికి మనకి దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. ఆడియో జాక్ అయితే లేదు ఈసారి. దీంట్లో మనకి Type-C to ఆడియో జాక్ కన్వర్టర్ కూడా ఇవ్వలేదు. అండ్ స్పీకర్స్ అయితే చాలా లౌడ్ గా ఉన్నాయి. ఇది వచ్చేసి ఆడియో శాంపుల్. సో విన్నారు కదా, స్పీకర్స్ అయితే చాలా లౌడ్గా ఉన్నాయి. దీంట్లో మనకి డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్ అయితే ఏం లేదు, బట్ iQOO వాళ్ళదే ఇన్బిల్ట్ సౌండ్ ఇంజిన్ ఉంది, అది బాగా పనిచేస్తుంది. దాంట్లో మీరు ఎడిట్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ స్పీకర్ లౌడ్నెస్ అయితే మనకి రింగ్ టోన్స్కి, కాల్స్కి అండ్ వీడియోస్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఫోన్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫాస్ట్గా ఉంది. లైక్ టచ్ చేసిన వెంటనే ఫోన్ అన్లాక్ అవుతుంది. అండ్ మనకి ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉంది. లైక్ గుడ్ లైటింగ్ కండిషన్స్లో అయితే సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుంది ఇది ఫేస్ అన్లాక్ ఫీచర్. లో లైటింగ్ కండిషన్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ కంప్లీట్ లో లైటింగ్ కండిషన్స్లో కూడా ఫాస్ట్గానే పనిచేస్తుంది. లైక్ ఒక సెకండ్ తీసుకుంటుంది, బట్ స్టిల్ ఫేస్ అన్లాక్ అయితే అన్ని లైటింగ్ కండిషన్స్లో బాగా పనిచేస్తుంది. కానీ నేనేమంటానంటే ఫేస్ అన్లాక్ అంత సెక్యూర్ కాదు. మీకు ఏమైనా కొంచెం ప్రైవసీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, ఏమైనా సెక్యూర్గా పెట్టుకోవాలనుకుంటే ఫోన్ని తప్పకుండా ఫింగర్ ప్రింట్ స్కానరే వాడండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఈ ఫోన్లో అన్ని సెన్సర్స్. సో బేసికలీ ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ లానే కన్సిడర్ చేయొచ్చు. ఒక NFC తప్ప మిగతా అన్ని సెన్సర్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ కూడా ఇచ్చారు. సో దీంతో మనం టీవీ, AC లాంటి డివైసెస్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు. NFC కూడా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. లైక్ నేను రీసెంట్లీ NFC బాగా యూజ్ చేస్తున్నాను, లైక్ కాంటాక్ట్లెస్ పేమెంట్స్ కోసం. జస్ట్ మనం క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఫోన్లో యాడ్ చేసేసుకొని జస్ట్ ట్యాప్ టు పే చేసేయచ్చు. సో NFC ఉంటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ ఇక కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి డ్యూయల్ నానో సిమ్ ఆప్షన్ ఉంది, డ్యూయల్ 4G ఆప్షన్ ఉంది. ఈ ఫోన్లో 5G కూడా ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేసి 5G బ్యాండ్స్. సో బేసికలీ ఇండియాలో ఉన్న పాపులర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ బ్లూటూత్ వర్జన్ వచ్చేసి 5.3 అండ్ వైఫై వచ్చేసి Wi-Fi 7 ఉంది దీంట్లో. సో కనెక్టివిటీ విషయంలో కూడా అన్ని లేటెస్ట్వే ఉన్నాయి దీంట్లో.
నెక్స్ట్ ఇక కెమెరాస్ విషయానికి వచ్చేసరికి ఇది కెమెరా ఇంటర్ఫేస్ అండ్ రెగ్యులర్ వివో ఐక్యూ ఫోన్స్ లాగానే ఉంది ఇంటర్ఫేస్ అయితే ఈ ఫోన్లో మనకి మ్యాక్రో కెమెరా లేదు అండ్ టెలిఫోటో లెన్స్ లేదు, జస్ట్ మనకి ప్రైమరీ కెమెరా అండ్ వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇంటర్ఫేస్. ఫోటోస్ అయితే చాలా బాగా ఇస్తుంది, ఎస్పెషలీ లో లైటింగ్ కండిషన్స్లో చాలా మంచి ఫోటోస్ ఇస్తుంది. అండ్ వీడియో రికార్డింగ్లో కూడా మనం రియర్ కెమెరాతోని అప్ టు 8K రెజల్యూషన్లో కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 60fps ఉంది, 1080p 60fps కూడా ఉంది. అండ్ ఈ ఫోన్లో మనకి అడిషనల్గా ఒక నైట్ మోడ్ కూడా ఉంది వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు. సో లో లైటింగ్ కండిషన్స్లో కానీ లైట్ తక్కువగా ఉన్నప్పుడు వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఒక చిన్న టాగల్ ఉంటుంది, అది ఎనేబుల్ చేయగానే కంప్లీట్ సీన్ని బ్రైటన్ చేస్తుంది. అండ్ ఆ ఫుటేజ్ కూడా చాలా బాగుంది. ఈ శాంపుల్ ఫుటేజ్ మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే రెగ్యులర్ శాంపుల్ షాట్స్ చూడండి. ఈ ఫోన్లో మనకి మరి ఎక్కువగా కెమెరా ఫీచర్స్ అయితే ఏమి ఇవ్వలేదు, కాకపోతే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే సూపర్ మూన్ మోడ్ ఉంది, లాంగ్ ఎక్స్పోజర్ మోడ్ ఉంది. అవి తప్పించి మిగతా రెగ్యులర్ HD డాక్యుమెంట్ మోడ్ అవన్నీ ఉన్నాయి. ఎక్స్ట్రాగా అంటే 4K టైమ్ ల్యాప్స్ ఉంది అని చెప్పాను కదా, 8K లో కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాక్ టు పర్ఫార్మెన్స్. ఇంతకుముందు చెప్పాను కదా ఈ ఫోన్లో ఒక డెడికేటెడ్ Q1 చిప్ ఉందని చెప్పేసి. దాంట్లో మనకి ఎక్స్ట్రా గేమింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి సూపర్ రెజల్యూషన్. నార్మల్లీ మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకుంటే కంప్లీట్ గేమ్ ది రెజల్యూషన్ పెంచుతుంది. లైక్ గేమ్లో ఉన్న ఎలిమెంట్స్ మచ్ మోర్ క్రిస్పర్గా కనిపిస్తాయి, ఓవరాల్ రెజల్యూషన్ పెంచుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అనే ఫీచర్ కూడా ఉంది. దీంతో ఏంటంటే జెన్షన్ ఇంపాక్ట్ లేదా BGMI లాంటి గేమ్స్లో మీరు గేమ్ సెట్టింగ్స్లో 60fps పెట్టుకున్నా ఇది సాఫ్ట్వేర్లో ఫ్రేమ్స్ యాడ్ చేసేసి అప్ టు 144 Hz తీసుకెళ్తుంది. అండ్ ఈ ఫీచర్ యాక్చువల్లీ బాగా పనిచేస్తుంది. ఎస్పెషలీ జెన్షన్ ఇంపాక్ట్లో మీరు హైయెస్ట్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో పెట్టారనుకోండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. చూడడానికి విజువల్స్ అంతా బాగున్నా కొంచెం స్లో అయినట్టు తెలుస్తుంది, కానీ ఈ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ యాడ్ చేస్తే గేమ్ చాలా స్మూత్ అవుతుంది. అండ్ ఇవి మాత్రమే కాదు, మోషన్ కంట్రోల్ అనే ఫీచర్ కూడా ఉంది. లైక్ మీరు జెస్చర్స్ అసైన్ చేయొచ్చు. లైక్ మీరు ఇలాంటి ఒక యాక్షన్ పర్ఫామ్ చేసినప్పుడు గన్ రీలోడ్ చేయడం కానీ, ఇలా చేసినప్పుడు జంప్ అవ్వడం కానీ, ఇలా మోషన్ కంట్రోల్స్ పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి 4D వైబ్రేషన్ కూడా ఉంది. అండ్ హ్యాప్టిక్ ఇంజిన్ కూడా చాలా బాగుంది. లైక్ ఒక మంచి ప్రీమియం హ్యాప్టిక్ ఫీల్ ఇస్తుంది. అండ్ మీరు ఈ ఫోన్లో 4D వైబ్రేషన్ ఎనేబుల్ చేస్తే BGMIలో మీరు ఎవరైనా షూట్ చేసినా, మిమ్మల్ని ఎవరైనా షూట్ చేసినా కానీ ఫోన్ వైబ్రేట్ అవుతుంది. ఓవరాల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇలాంటి గేమింగ్ ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఈ గేమింగ్ ఫీచర్స్ CPU మీద ఎక్స్ట్రా బర్డన్ ఏం పెట్టదు, ఆ డెడికేటెడ్ Q1 చిప్ మీద పెడుతుంది. అండ్ డిస్ప్లేలో కూడా మనకి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఇచ్చారు, లైక్ విజువల్ ఎన్హాన్స్మెంట్ అని చెప్పి. ఈ ఫీచర్ని ఎనేబుల్ చేస్తే మొత్తం కలర్స్ అన్నింటినీ కూడా కొంచెం స్లైట్లీ సాచురేట్ అయ్యేటట్టు చేస్తుంది. సో న్యాచురల్ లుక్ కావాలనుకునే వాళ్ళు అది ఫీచర్ని డిసేబుల్ చేసుకోవచ్చు. లేదు నాకు కొంచెం వైబ్రెంట్గా కనిపించాలి స్క్రీన్, నేను చూసే రెగ్యులర్ కంటెంట్ కూడా నాకు వైబ్రెంట్గా కనిపించాలనుకుంటే ఈ విజువల్ ఎన్హాన్స్మెంట్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి టీవీలో ఉంటుంది కదా MEMC టెక్నాలజీ, లైక్ మోషన్ ని స్మూత్ చేసే టెక్నాలజీ. ఆ సేమ్ టెక్నాలజీ ఫోన్లో కూడా పెట్టారు. మీరు నెట్ఫ్లిక్స్లో కానీ యూట్యూబ్లో కానీ పాత వీడియోస్ చూస్తున్నప్పుడు, పాత మూవీస్ చూస్తున్నప్పుడు, లేదా లేటెస్ట్ వీడియోస్లోనే ఫ్రేమ్ సరిగా లేకపోతే ఈ MEMC టెక్నాలజీ ఆ మోషన్ని మొత్తం స్మూత్ చేస్తుంది. సో అదొక ఎన్హాన్స్డ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మనకి. ఈ విజువల్ ఎన్హాన్స్మెంట్ అండ్ MEMC టెక్నాలజీస్ ఎనేబుల్ చేస్తే కొంచెం బ్యాటరీ డ్రైన్ అవుతుంది, కానీ ఓవరాల్గా అయితే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అండ్ ఇది LTPO డిస్ప్లే. సో స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా ఫ్రమ్ 1 Hz to 120 Hz, 144 Hz వెళ్తుంది. సో మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఎనేబుల్ చేసినా కూడా డిస్ప్లే చాలా తక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. అయితే ఇప్పటికైతే మనకి ఐఫోన్ల లాగా బ్యాక్ సైడ్ వాల్పేపర్ అయితే కనిపించలేదు, జస్ట్ కంప్లీట్లీ బ్లాక్ ఇచ్చేసారు. బట్ స్టిల్ AMOLED డిస్ప్లే కాబట్టి కంప్లీట్ డార్క్ ఉండడం వల్ల ఇంకా బ్యాటరీ సేవ్ అవుతుంది. బట్ మేబీ ఒక ఫ్యూచర్ అప్డేట్లో ఐఫోన్లో లాంటి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో వెట్ టచ్ టెక్నాలజీ కూడా ఇచ్చారు. సేమ్ మనకి ఇది iQOO 12లో కూడా ఉంది. సో బేసికలీ ఏంటంటే వర్షం పడ్డప్పుడు ఫోన్ పైన ఆల్రెడీ కొన్ని వాటర్ డ్రాప్లెట్స్ ఉన్నప్పుడు కూడా మనకి టచ్ బాగానే పనిచేస్తుంది. లైక్ ఇది సపరేట్ టెక్నాలజీ కాదు, కాకపోతే ఒక AI మోడల్ని యూజ్ చేసి వీళ్ళు ఇది ఇంప్లిమెంట్ చేశారు. అండ్ నేను టెస్ట్ చేసిన దాని ప్రకారం అయితే ఈ వెట్ టచ్ డిస్ప్లే ఏదైతే ఉందో అది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఫైనల్గా సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి ఫన్ టచ్ OSలో చాలా ఫీచర్స్ ఉంటాయి మనకి, జెస్చర్స్ కానీ, డబుల్ ట్యాప్ టు వేక్ లాంటి ఫీచర్స్ కానీ. అండ్ రీసెంట్లీ Android 14లో లేదా ఫన్ టచ్ OS 14లో మినీ విండోస్ ఇచ్చారు, అలాగే సైడ్ బార్ కూడా ఇచ్చారు. వీటితో ఏంటంటే మనం యాప్స్ని స్ప్లిట్ స్క్రీన్లోనే కాదు స్మాల్ విండోస్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో మల్టీ టాస్కింగ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీరు ఈ ఫోన్ ద్వారా యూట్యూబ్లో ఏదైనా వీడియోస్, మీకు యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ లేకపోతే ఈ సైడ్ బార్ని యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో కూడా ప్లే చేయవచ్చు. సో అలాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. మనకి యాప్స్ లాక్ చేసుకోవడానికి కూడా ఇన్బిల్ట్ ఫీచర్స్ ఉన్నాయి. సో ఇలా మనకి చాలా యూస్ఫుల్ సాఫ్ట్వేర్ ఫీచర్స్ కూడా ఈ ఫోన్లో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మనకి ఈ ఫోన్లో కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. లైక్ మీరు గూగుల్ ఫోన్ డైలర్లో అయితే మనకి ఒక అలర్ట్ సౌండ్ వస్తుంది లేదా వాయిస్ ప్రాంప్ట్ వస్తుంది కదా, దిస్ కాల్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ అని. అలాంటిది ఏమీ రాదు. లైక్ మీరు ఏదైనా కాల్ని కూడా సైలెంట్గా రికార్డ్ చేసేవచ్చు బ్యాక్గ్రౌండ్లో. సో సాఫ్ట్వేర్ ఫీచర్స్ కూడా ఓవరాల్గా చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్, టు కంక్లూడ్, 35,000 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్లో ది బెస్ట్ ఫోన్ అని చెప్తాను. పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్, లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాబట్టి రెగ్యులర్ యూజర్స్కి అయితే తప్పకుండా రికమెండ్ చేస్తాను. లైక్ వాళ్ళకు కూడా స్లో డివైస్ వాడాలని ఉండదు కదా. అండ్ గేమర్స్కి అయితే ఇది ద బెస్ట్ చాయిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి. ఫోర్త్ థింగ్, డిస్ప్లే బాగుంది. అండ్ ఫైనలీ బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది.
అండ్ ఇన్ఫాక్ట్ నేను యాక్చువల్లీ 2-3 డేసే వాడాను. బట్ స్టిల్ బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది. ఛార్జింగ్ స్పీడ్స్ అయితే చాలా ఫాస్ట్గా ఉన్నాయి. చెప్పాను కదా 20 minutesలో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ మనకి LTPO డిస్ప్లే అవడం వల్ల స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అండ్ అలా బ్యాటరీ సేవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ 35,000 రూపీస్ లేదా 40,000లో ఫ్లాగ్షిప్ ఫోన్ కోసం చూస్తున్నట్టయితే మీరు ఈ iQOO Neo 9 Pro తప్పకుండా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్కి కాంపిటీషన్ వచ్చేసి OnePlus 12R ఉంది. దాని ప్రైస్ వచ్చేసి 40,000 రూపీస్ ఉంది. అండ్ దాంట్లో కూడా సేమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ఉంది. కాకపోతే మనకి ఆ ఫోన్లో కర్వ్ డిస్ప్లే ఉంది, అలాగే దాని CPUస్తో కూడా ఇష్యూస్ ఉన్నాయి. సో ఇప్పటికైతే నేను ఈ ఫోన్ని రికమెండ్ చేస్తున్నాను రెండిట్లో కూడా. అండ్ ఇది బెటర్ వాల్యూ ఫర్ మనీ కూడా. సో అండర్ 40,000 దిస్ ఈజ్ మై టాప్ రికమెండేషన్. సో ఫ్రెండ్స్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో కింద కానీ లేదా మన ఛానల్లో ఉన్న లేటెస్ట్ వీడియో కింద కానీ కమెంట్ చేయండి. నేను మీకు ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తాను. సో ఫ్రెండ్స్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ. బాయ్.